టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధికి మానవతరాయ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నిన్న బీసీ బిల్లు, ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లు. అంటే ఏదైతే దీనికి సంబంధించి ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న కళలను సాకారం చేసే దిశగా మీరు ముందడుగు వేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? చాలా సంతోషంగా ఉందండి. మేము అంటే ఎస్సీలకు కానివ్వండి, బీసీలకు కానీ ఈ దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కృషి చేశాయి. అదేవిధంగా అసలు ఎస్సీలకు రిజర్వేషన్ అనేటువంటి అవకాశాన్ని కల్పించిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు. అంబేద్కర్ అని రాజ్యాంగం రాయించిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు. అవకాశం వచ్చినప్పుడల్లా అణగారిన వర్గాల వారిని కూడా రాజకీయంగా పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. గత చరిత్ర తీసుకోండి. అదేవిధంగా ఎప్పుడు 62, 61, 62 రెండేళ్లు దామోదరం సంజయ్ గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఉమ్మడి రాష్ట్రం. అదేవిధంగా మన సుశీల్ కుమార్ సిండేని పక్క రాష్ట్రంలో అతన్ని కూడా ముఖ్యమంత్రి చేసినాం. బీహార్లో ఇట్లా చెప్పుకుంటూ పోతే సామాజిక న్యాయం చేస్తూ రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు. అదేవిధంగా బీసీల విషయంలో చూడండి, బీసీ కమిషన్ నెహ్రూ గారి హయాంలో వేసింది. సరే, అది ఆచరణ ప్రారంభం కాలేదు, ఆచరణకు నోచుకోలేదు, వాయిదాల పడ్డాయి. తర్వాత ఈ బీసీలు అనేటువంటి వారికి రిజర్వేషన్ల అవకాశాలు కల్పించిందే పివి నరసింహారావు ప్రభుత్వం. ఆ తర్వాత కేంద్రీయ విద్యా సంస్థల్లో అసలు 27% రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారిది 2006 సంవత్సరంలో. అదేవిధంగా ఇప్పుడు అసలు రాహుల్ గాంధీ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వర్గీకరణకు 2018లో వర్గీకరణ చేసి తీరుతామని చెప్పేసి ఎస్సీల్లో వర్గీకరణ జరగాలన్నారు. అదే విధంగా అసలు ఎవరు అడగకుండానే బీసీలకు రాజ్యాధికారం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో కల్పించేందుకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా, మల్లికార్జున్ ఖర్గే గారు మాట తప్పకుండా, అందరికంటే దేశంలో అధికారంలో ఉన్నా కాబట్టి కర్ణాటక కూడా ఉంది, కానీ మేమే ఇక్కడ కులగణన అంటే కులాల వారీగా ఏ జనాభాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పైనుంచి కులగణన శాస్త్రీయబద్ధంగా చేయడం జరిగింది. చేయటమే కాదు, శాసనసభలో ఆమోదించడం. ఎస్సీ వర్గీకరణ విషయంలో చూడండి, పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఇంకా కమిషన్ నడుస్తుంది. అక్కడ కమిషన్ నివేదికలు తెచ్చుకుంటారు, కానీ ఇక్కడ కమిషన్ నివేదిక ఇచ్చింది, ఇలా అసెంబ్లీ కూడా ఆమోదించింది. దీన్ని చట్టబద్ధం చేయాలి. అదేవిధంగా బీసీ 341 నిబంధన కూడా అడ్డు రాదు, సుప్రీంకోర్టే చెప్పింది. 341 నిబంధన ఉంటే వర్గీకరణ కూడా ఇబ్బందులు ఉండేవి. కాబట్టి ఉషా మెహ్రా కమిషన్ కూడా వేసింది గతంలో వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ 2008-07 సంవత్సరంలో. ఆ ఉషా మెహ్రా కమిషన్ కూడా ఏం చెప్పింది, వారికి పార్లమెంట్ లో ఆమోదం తెలిపే విధంగా 341 నిబంధన సవరించాలి, అప్పుడే ఎస్సీలో వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి. కానీ ఈ రోజు అవకాశం లేదు. మొన్న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పి తీర్పిస్తే రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన అభినందించాలండి. నిజంగా ఆయనే చెప్పుకోండు, మాదిగలు నాకు సహాయం చేశారు, నేను ఒక పెద్ద మాదిగా అని చెప్పుకోండి. ఆయన ఒక రెడ్డి పుట్టక పుట్టి రెడ్డి అయి ఉండి ఎస్సీలకు మాదిగలకు సామాజిక న్యాయం చేసేందుకు ఆ విధంగా ఆయన చెప్పుకున్నాడు, కృతజ్ఞత తెలుపుకున్నాడు. నిజంగానే వెనుకబాటుతనం ఉంది పాలమూరు గాని ఎక్కడైనా కానీ చెప్పి ఆయన చెప్పుకున్నాడు. చెప్పుకోవడమే కాదు, చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం నిరూపించండి, అలా ఆమోదింపజేసిండు. అది గొప్పతనం, అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. కాబట్టి దీన్ని ఎవరు కూడా ఏం మాట్లాడలేని. అదేవిధంగా బీసీల విషయంలో కూడా బీసీలు ఇప్పుడు పెద్దలు ఉన్నారు, వారు మరి తాడూరు శ్రీనివాస్ గారు మాజీ చైర్మన్ గారు, వారిపైన బాధ్యత ఉంది. 42% బీసీలకు మనం అసెంబ్లీలో ఆమోదం తెలిపినాం, కానీ అది చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% రిజర్వేషన్ల మించి ఇవ్వద్దు.